క్రీస్తు యేసు నామములో అందరికీ వందనాలు. మీ అందరికి శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానముగా నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించదలిచినప్పుడు మోషేతో పలికిన మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు మోషేకు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేశాడు. కానీ మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు నేనెంతటి వాడను ప్రభువా అంటా ఉన్నాడు. అంతకుముందే మోషే అగ్నిలో మండుచున్న పొద కాలిపోకుండా కనబడడం చూశాడు. ఆయన సాకులు వెతుకుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి బదులు ఎన్నో సాకులు వెతుకుతూ ఉన్నారు. ఆయన అద్భుత కార్యాలు చేయగలడా అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు తమ సొంత బలాన్ని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నా బాహుబలము ఏమీ తక్కువ కాలేదు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నా ప్రజల కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేసి వారి పాప బానిసత్వం నుండి విడిపిస్తాను అంటున్నాడు. కనుక మోషేకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటాడు. ఏమాత్రం సందేహించకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మన జీవితంలో చేసే అద్భుత కార్యాలని మనం కళ్ళారా చూద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. మోషేకు తోడై ఉన్న మా తండ్రి, మాకును మీరు తోడై ఉండండి. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నీ బాహుబలము చేత ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి విడిపించారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ ప్రజల జీవితాల్లో కూడా మీ అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని జరిగించి వారికున్న బానిస సంఖ్యల నుంచి విడుదల కలగచేయండి. నీ అందు విశ్వాసం ఉంచిన యెహోషువ, కాలేబుల వలె మేము కూడా నీ అందు విశ్వాసం ఉంచి జయ జీవితం జీవించే కృపను అనుగ్రహించండి. మాకు విశ్వాసాన్ని నేర్పించండి. మేము ఎవరం కూడా అయోగ్యులముగా, అవిశ్వాసులముగా ఉండకుండా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ నింపి నీ మహిమ కొరకు వాడుకొనమని, ఈ దిన దీవెనల చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.